హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? సో ఫ్రెండ్స్, ఇదైతే మొన్న December 31 రోజు మార్నింగ్ తీసినటువంటి వ్లాగ్ అనమాట. సో ఇంకా మార్నింగ్ అయితే మేము ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట, శివాలయంకి అయితే వెళ్ళాము. ఎందుకు ఏంటంటే ఆ రోజైతే మా ఇంట్లో 2 స్పెషల్స్ ఉన్నాయన్నమాట. అదేంటి 1 స్పెషల్ ఉంటుంది కానీ 2 స్పెషల్స్ అంటున్నారు అనుకుంటున్నారా? అవునండి, ఆ రోజైతే మా బాబుది ఇంకా మా హస్బెండ్ది ఇద్దరిది కూడా బర్త్డే అండి. సో అందువల్ల ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళేసి ఇంకా చక్కగా శివాలయంలో అర్చన చేయించుకున్నాము. ఇంకా నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళాము, హనుమాన్ టెంపుల్కి వెళ్ళాము. అలా అలా ఇంకా మేము ఇలా బర్త్డేస్ మ్యారేజ్ డేస్ వచ్చినప్పుడు అయితే ఇంకా శివాలయము, హనుమాన్ టెంపుల్, నరసింహస్వామి, అమ్మవారు ఇలా తిరుగుతూ ఉంటాం అనమాట. ఇంకా వెళ్ళేసి వచ్చామండి. ఇంకా మార్నింగ్ అయితే టిఫిన్ చేశాను, బట్ నేనైతే తినలేదు, లేట్ అయిపోయింది అనేసి. ఇంకా తినకపోవడం వల్ల చాలా అంటే చాలా నీరసం వచ్చేసింది. ఇంకా వెళ్ళడమే లేట్ అయింది, వచ్చేసరికి ఇంకా లేట్ అయిపోయింది అనమాట. ఆల్మోస్ట్ 1 అవుతుందండి. అప్పుడు ఇంకా బయటికి వెళ్ళి ఇంకా వేరే వాడికి ఏదేదో కావాలంటే ఇంకా అవన్నీ కొనించేసి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది అనమాట. ఇంకా లేట్ అయిపోయేసరికి నాకైతే ఫుల్ ఆకలి అవుతుంది. ఈ మధ్య కొంచెం హెల్త్ బాగాలేనప్పటి నుంచి టైంకి తింటున్నాను. ఎప్పుడైనా తినకపోతే మాత్రం ఇంక అంతే సంగతి, చాలా దారుణంగా అవుతుందన్నమాట. ఇంక ఇక్కడైతే నేను సరే అనేసి నేనైతే పప్పు అయితే చేస్తున్నాను. ఆ రోజు అంటే ఈరోజు ఏ వారం, గురువారం కదా. సో మొన్న మంగళవారం వచ్చిందనమాట బర్త్డే. ఇంకా మంగళవారం రోజు కూడా మా ఇంట్లో స్పెషల్ ఏమి ఉండదు, అంటే నాన్ వెజ్ తినం కాబట్టి. సో ఇంకా పప్పుచారు అయితే చేసేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా. ఇంకా మా బాబుకు కూడా చాలా ఇష్టం అనమాట పప్పుచారు. సో ఇంక ఇక్కడైతే మంచిగా పప్పుచారు అయితే చేశాను అనమాట, సింపుల్గా. ఇంకా సొరకాయ గీరకాయ ఏమి వేయకుండా మామూలుగా సింపుల్గా పప్పుచారు చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందనమాట. మా బాబు కూడా ఇష్టంగా తిన్నాడండి. వాడైతే ఇంకా నిన్న కాక మొన్న పుట్టినట్టే అనిపిస్తుంది నాకైతే మా బాబుని చూస్తే. ఏదో ఇంకా మనకు పుట్టిన పిల్లే మన ముందే తొందరగా పెద్దగా అయిపోతున్నాడు అయితే అనిపిస్తూ ఉంటుంది. అదొక ఫీలింగ్ అనమాట ఇంకా. సో ఇంకా అప్పుడే పెద్దగా అయిపోయాడు అన్నట్టు. ఆడైతే 2015 December 31కి అయితే పుట్టాడండి. ఇంకా ఇప్పుడైతే ఇంకా వారికి 9 years అయితే కంప్లీట్ అయిపోయాయి అనమాట. 9 కంప్లీట్ అయ్యి 10లోకి అయితే ఎంటర్ అయ్యాడు. ఇంకా చాలా హ్యాపీ అనమాట నాకైతే. చాలా అల్లరి పిల్లవాడండి, చాలా అంటే చాలా అల్లరి చేస్తాడు. ఒక్కటే చెప్పిన మాట వినడనమాట, చాలా టెంపర్ వాడికి. ఏంటి అసలు మరి అది ఎందువల్ల అనేది అయితే తెలియదు అనమాట. చాలా అంటే చాలా సీరియస్ ఫెల్లో, చాలా కోపం ఫాస్ట్గా వస్తుంది. కొంచెం నా బుద్ధులు కూడా వచ్చాయనుకోండి. సో ఇంకా అది వేరే విషయం. ఇంకా ఇక్కడైతే నేను రైస్ అయితే వండాను అనమాట. రైస్ అయితే వండేసి ఇంకా కాలీఫ్లవర్ కర్రీ ఉండే, ఇంకా కొంచెం పాపడ్స్ అయితే చేశాను అనమాట. ఇంకా అయితే వేసేసుకొని హ్యాపీగా లంచ్ అయితే చేసామండి. ఇంకా లంచ్ అయితే చేశాక కాసేపు అయితే అలా రెస్ట్ తీసుకున్నాను. ఇంకా ఏం పని చేయను అనేసి రెస్ట్ తీసుకున్న తర్వాత ఈవినింగ్ వాడు ఎప్పుడెప్పుడు డ్రెస్ వేసుకుంటున్నా అని ఎదురు చూస్తున్నాడు. ఇంకా సరే అనేసి వాడైతే ఫ్రెష్ అప్ చేయించేసి ఇంకా డ్రెస్ అయితే వేసుకున్నాడు వాడే. ఇంకా షూస్ అవన్నీ కావాలంటే ఇంకా అవి కూడా తీసుకున్నాం అనమాట. డ్రెస్ అయితే చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. సో ఎలా ఉంది, మా బాబు ఎలా ఉన్నాడు అనేది నాతో షేర్ చేసుకుని ఫ్రెండ్స్. ఇంకా వేసేసుకొని నన్ను వీడియో తీ మమ్మీ అనేసి ఇక్కడ స్టైల్గా వాక్ అయితే చేస్తున్నాను. సింపుల్గా ఏమకుండా ఇలా సింపుల్గా మా బాబు దాన్ని చెప్పాను కదండి. ఇంకా అయితే కేక్ తినలేదు, మంగళవారం కాబట్టి ఇంకా నాన్ వెజ్ తినదనేసి ఇంకా వెజ్ కేక్ తెచ్చుకోమంటే అది లేదట. ఇంకా లేదనేసి ఇంక కేక్ తెచ్చుకున్నారు. ఈ విధంగా అయితే ఇంకా కేక్ అయితే కట్ చేశారనమాట. ఇదండి ఇవాళ చిన్న వ్లాగ్ అయితే. సో వీడియో ఎలా ఉందనేది నాతో షేర్ చేసుకుని ఫ్రెండ్స్. నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి. బాయ్. పెట్టే ఉంటే అలా నెట్ అయిపోతుంది. మీరు ఏ పెట్టవేమో, నువ్వు దాడి పెట్టవు కొంచెం
అన్ని వారాలే అత్తయ్య ఒకటి.